BOBO మొబైల్ హోల్డర్ వచ్చింది. సో అన్బాక్స్ చేసి ఫిట్ చేద్దాం బైక్. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇది మొబైల్ హోల్డర్ మెయిన్ వెబ్సైట్ నుంచే ప్లేస్ చేసిన. సో మీరు చూడొచ్చు, ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. వాటర్ ప్రూఫ్ కానీ, వైరింగ్ కానీ, ఛార్జ్ వితౌట్ ఛార్జింగ్, విత్ ఛార్జింగ్, ఇట్లంతా డిఫరెంట్ ఉన్నాయి. బట్ నాకు ఆల్రెడీ ఛార్జింగ్ పోర్ట్ ఉంది బైక్లోనే ఇన్బిల్ట్గా. సో నేను వితౌట్ ఛార్జింగే చేస్తున్నా. BM4 దీంట్లో మీకు బ్లాక్, రెడ్, బ్లూ, సిల్వర్, ఆరెంజ్ కలర్ కూడా కాంబినేషన్స్ దొరుకుతాయి. లెట్స్ అన్బాక్స్ ద BOBO మొబైల్ హోల్డర్. చూడవచ్చు, ఇది బెంగళూరు నుంచి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ద రైడర్. ఓపెన్ చేద్దాం. సో మళ్ళీ ఇంకొక బాక్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది BM4 మొబైల్ హోల్డర్, 360 degrees రొటేషన్, 1 year వారంటీ ఉంది. ఇక్కడ బాక్స్లో ఏమేమి ఉన్నాయో అన్ని ఇచ్చినాడు. టేపు, కీ, మిర్రర్ మౌంట్, బకెళ్ళు. ఇది నాకు 1200 పడింది. అమెజాన్లో కొనలేదు, డైరెక్ట్గా బోబో నుంచి కొన్నాను. ఇది మిర్రర్ మౌంట్. ఈ మౌంట్ సపరేట్గా మిర్రర్ దగ్గర ఫిట్ చేసుకునేకి. ఇది స్పెషల్లీ ఫర్ స్కూటర్స్. ఇది మెయిన్ యూనిట్ వితౌట్ ఛార్జింగ్. చూడవచ్చు, ఇక్కడ BM4 ఉంది, 2022 మోడల్. సో మెటీరియల్ మాత్రం ప్రీమియంగా ఉంది. ఇది మనకి గ్రిప్ పట్టుకోవడానికి వైబ్రేషన్ తక్కువ చేస్తుంది. ఇది మెయిన్ బకెల్. మనకి ఇది హ్యాండిల్ బార్కి ఫిట్ చేయాలా, లోపల ఉంటుంది కదా, అది వైబ్రేషన్ రాకుండా, బైక్ షేక్ కాకుండా కనబడుతుంది. ఇది అలంగికి మనమే ఇన్స్టాల్ చేసుకోవచ్చు బైక్కి. ఓకే, ఇది టేపు. ఇది కూడా లోపల ఫిట్ చేసుకొని చూద్దాం. సో ఇలా నేను ఫిట్ చేసేసాను ఆల్రెడీ. అసలు షేక్ కాకుండా ఫుల్ టైట్ చేసేసా. ఈ స్క్రూ టైప్ ఇచ్చినాడు, సో అది వేసేసి ఫిట్ చేయండి. వైబ్రేషన్ కంట్రోల్ అయ్యే ఒక టేప్ ఇచ్చినాడు కదా, అది హ్యాండిల్ బార్కి మౌంట్కి మధ్యలో నేను పెట్టేసి అది ఫిట్ చేసేసినాను. సో ఇంకా అది షేక్ కాదు. అది ఇక్కడ మాత్రం టైట్ చేయాలి. అది మనకి ఏ యాంగిల్లో కావాలో ఆ యాంగిల్లో మనం మొబైల్ని, ఆ హోల్డర్ని షేప్ పెట్టుకొని ఆ యాంగిల్లో కింద టైట్ చేసుకోవచ్చు. అది 360 degrees తిరుగుతుంది. ఇది మనము వెడల్పు ఎంత కావాల్సిన 4 inches నుంచి 7 inches వరకు స్క్రీన్ సైజ్ ఉంటే ఫోన్ బెటర్. సో సూటబుల్ అవుతుంది ఈ మొబైల్ హోల్డర్ అనేది. సో మీరు చూడొచ్చు, 360 degrees ఫ్రీగా తిరుగుతుంది. కింద టైట్ చేసాం కదా స్క్రూ టైప్, సో దాన్ని లూజ్ చేసుకొని మనం యాంగిల్ సెట్ చేసుకొని తర్వాత మరి టైట్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉండిపోతుంది, అసలు షేక్ కాకుండా. ఈరోజు ఇంత వెడల్పు వరకు వస్తుంది. యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ పెట్టేకి క్యూ ఉంది కదా, బైక్ ఆన్ చేసేకి ఆఫ్ చేసుకునేది. సో అది అడ్డమవుతుందని చెప్పి రైట్ సైడ్ ఫిట్ చేసినాను. దీనిపైన ప్రీమియం క్వాలిటీ, అసలు ఎన్ని రోజులైనా రస్ట్ కానీ పట్టదు, ఏం లేదు. మనకి నేను వితౌట్ ఛార్జింగ్ చేసింది బైక్ ఇన్బిల్ట్గా ఇచ్చేసిన ఛార్జింగ్ పోర్టు. సో నేను వితౌట్ ఛార్జింగ్ది ఆర్డర్ పెట్టాను, అదే యూస్ఫుల్ అని చెప్పి. చూడొచ్చు, ఇది ఇంత పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ లూజ్ చేసుకోండి, మీకు ఈ యాంగిల్ సెట్ కాలేదు, డిఫరెంట్గా పెట్టుకోవాలా మొబైల్ అనేటువంటి. సో చూడండి, వైడ్ యాంగిల్లో కూడా మనం పెట్టుకొని మ్యాప్ చూసుకుంటున్నప్పుడు, ఇక్కడ లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు మ్యాప్ చూసుకోవడానికి మొబైల్ ప్లేస్ చేసి మనం హ్యాపీగా చూసుకోవచ్చు. అది షేక్ కూడా కాదు, 100 speed పైన షేక్ కాదు. మెటీరియల్ మాత్రం సూపర్గా ఉంది, ప్రీమియం క్వాలిటీ అట్లుంది, వర్తబుల్. మీకు దీని లింక్ డిస్క్రిప్షన్లో పెట్టినాను, చెక్ చేయండి. వర్తబుల్ 1200 పెట్టిన దానికి. సో చూపిస్తా ఉన్నాడు ఎట్లుంటుందో. సో నేను ఇక్కడి నుంచి ఛార్జర్ పెట్టుకొని రౌండ్ చేసేసిన, ఇంకా కిందికి వెళ్ళిపోతుందని చెప్పి వైరు హ్యాండిల్కే 2 రౌండ్లు చుట్టేసి వైరు మొబైల్ ఛార్జింగ్ పెట్టేసాను. సో షేక్ కాదు, ఇట్లా మనం పెట్టుకోవచ్చు. లేదంటే వైడ్ యాంగిల్లో కూడా మనం తిప్పేసుకోవచ్చు మొబైల్ అనేది. సో ఇది ఓపెన్ ఉన్నందువల్ల మనం టచ్ స్క్రీన్ అయితే మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది కదా, సో అది కూడా యూజ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకి. యాక్చువల్లీ ఇది పర్చేస్ చేసి నేను 3 months అయింది, బట్ వీడియో చేసే కాలేదు, ఇప్పుడు చేస్తున్నా. సో నా రివ్యూ కూడా చెప్తాను. పర్ఫెక్ట్గా ఉంది మొబైల్కి అయితే, రికమెండెడ్ ఫర్ రైడర్స్. లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. మనకు కాల్స్ వచ్చినాయా లేదా ఏం చూసుకోవచ్చు, డైరెక్ట్గా మ్యాప్ చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. మొబైల్ యూజ్ చేసిండేది నా ప్రీవియస్ వీడియోలో కూడా చూడొచ్చు మీరు. మడికేరి వెళ్ళినప్పుడు కానీ, ఆఫ్ రోడింగ్లోనూ పర్ఫెక్ట్గా యూజ్ అయింది. ఆఫ్ రోడ్లో కూడా నాకు ఏ మాత్రం షేక్ కాలేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా వేరే డిఫరెంట్ ఉన్నాయి, మీ యూసేజ్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ అదర్ వీడియో.